సిఐటియు అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఈరోజు అనకాపల్లి జిల్లాలో నూకరాజు మరణంతో జిల్లా వ్యాప్తంగా ఉండే ఉద్యోగులందరూ కూడా తీవ్రమైన అభద్రతా భావంలో ఈరోజు పనిచేయాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ పై స్థాయి అధికారులు కింది స్థాయి ఉద్యోగుల్ని ఉద్యోగులుగా చూడట్లేదు. వాళ్ళ యొక్క ఏదైతే పాలేర్ల కింద చూసి ఈరోజు వేధింపులు చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్ని మేము సిఐటియుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ఉద్యోగుల్లో కూడా అత్యధిక మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు. మహిళా ఉద్యోగుల పట్ల కూడా అధికారులు తీవ్రమైన దుర్భాషలు కానీ లేదంటే ఇతరత్ర పదజాలాలతోటి వాళ్ళ యొక్క వేధింపులు అనేవి తీవ్రమవుతున్నాయి. అందుకోసమే మేము ఈ నూకరాజు మరణంపై సమగ్రమైన విచారణ జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే. అలాగే దీనికి బాధ్యులైన కమిషనర్ గారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. సచివాలయ ఉద్యోగుల మీద అధికమైన పని ఒత్తిడి జరిగిందనమాట. సర్వేలు కానీ ప్రతి దాని మీద అలా రోజుకి ఒక సర్వే అంటూ మా మీద పని ఒత్తిడి చేసి టార్గెట్స్ ఇస్తూ ఇది ఎలాగుందంటే టార్గెట్ బేస్డ్ సిస్టమ్ కింద ఉందా తప్ప సేవ చేసే సిస్టమ్ కింద కనిపించట్లేదు. సో ఈ రోజు ఆ పని ఒత్తిడి భరించలేక మా యొక్క సహోదరుడు ఎం నూకరాజు గారు హార్ట్ స్ట్రోక్తో మరణించడం జరిగింది. దీనికి కారణమైన అధికారి మీద మాత్రం కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని ఆయన ఆత్మకు శాంతి కలిగించేలా తీసుకునేంత వరకు మా యొక్క జేఏసీ మాత్రం నిరంతరం పోరాటం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో అయినా కూడా ఇప్పటికి కూడా ఎటువంటి స్పందన లేదు ప్రభుత్వం నుంచి. కావున మేము కోరుకునేది ఒకటే, ఎందుకంటే తన సెలవు కావాలని అడిగాడు. తనకున్న 15 సెలవుల్లో హక్కు వచ్చే 15 సెలవుల్లో కావాలని అడిగినా కూడా సెలవుని కావాలని నిరాకరించడం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలైపోయింది. సో ఆ ప్రాణానికి సమాధానం ఎవరు చెప్తారు? ఆ కుటుంబానికి ఎవరు చూస్తారు? ఎందుకంటే చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కష్టపడి చదివి ఒక జాబ్ సంపాదించాడు, తన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటాడు. సో అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఫ్యామిలీకి ఎవరు తోడుగా ఉంటారు? కాబట్టి మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, తన మృతికి కారణమైన అధికారిని వెంటనే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఆ అధికారి మీద ఇది ఆల్రెడీ రెండోసారి. ఆల్రెడీ జోన్ 4లో ఒకటి జరిగింది, అప్పుడు కూడా మేము అడవడం జరిగింది. అప్పుడు గవర్నమెంట్ సరెండర్ చేశారు, మళ్ళీ కూడా రిటర్న్ ఇదే జరిగింది. కాబట్టి ఆ అధికారి మీద వెంటనే విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే మాకు ఏదైతే పని ఒత్తిడి ఉందో దాని గురించి కూడా ప్రభుత్వం సీఎం గారు ఆలోచించాలి. ఎందుకంటే మేము ఎంత పని చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో చూసుకుంటే మేము సమ్మిట్ జరిగింది. ఆ సమ్మిట్లో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రయత్నం చేసి పని చేసింది మాత్రం సచివాలయ ఉద్యోగులే. కానీ సచివాలయ ఉద్యోగుల మీద వస్తున్న పని ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతుంది తప్ప ఏ ఒక్కటి తగ్గట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. రెండు, ఎవరైతే నూకరాజు గారు కుటుంబం ఉందో ఆ కుటుంబానికి కావాల్సిన ప్రభుత్వం నుంచి కావాల్సిన ప్రతిదీ కూడా రావాలి. అలాగే ప్రభుత్వ కుటుంబంలో ఒక ఉద్యోగం కలిగించాలి. అలాగే మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేవలం పని ఒత్తిడి వల్ల ఒక అధికారి వారు చనిపోయాడు కాబట్టి తనకి 50 లక్షల ఎక్స్గ్రేషియా కింద ప్రకటించి ఆ ప్రభుత్వాన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ప్రధాన కారణము మన మిత్రులు, మన తోటి సహోద్యోగులైనటువంటి హనుమంతయ్య సారు, తర్వాత రాజారత్నం సారు ఒక మంత్ గ్యాప్లోనే పరమపదించారు. దీనికి ప్రధానంగా అనారోగ్యం పాలు కావడానికి పైనుంచి రకరకాల సర్వేలు అయితేనేమి, జిఎస్డబ్ల్యూ సర్వేలు, తర్వాత బిఎల్ఓ డ్యూటీలు అయితేనేమి, తర్వాత ఈ ఇన్ఛార్జ్ డ్యూటీలు అయితేనేమి, ఒక వ్యక్తికి 2 కంటే 3, ఒక వ్యక్తికి ఒక పని కంటే ఎక్కువ పనులు కేటాయించి వితిన్ టైంలో చేయండి అని పైనుంచి టార్గెట్స్ ఇవ్వడం వలన వాళ్ళు ఒత్తిడికి లోనై బ్రెయిన్ స్ట్రోక్ అయితేనేమి, తర్వాత హార్ట్ అటాక్ అయితేనే ఈ విధంగా మరణించున్నారు. దీనికి మేము ఈ శాంతి ర్యాలీ జరపడానికి ప్రధాన కారణం సచివాలయ సిబ్బందికి ఖచ్చితంగా పని ఒత్తిడి ఎక్కువ ఉంది. దయచేసి పై అధికారులకి తర్వాత గవర్నమెంట్కి మేము విన్నవించుకునేది ఏంటంటే మాపై ఈ బిఎల్ఓ డ్యూటీలు పని ఒత్తిడి వేరే వాళ్ళకి అటాచ్ చేసి ఈ సర్వేలు అయితేనేమి, కలెక్షన్స్ అయితేనేమి, డైలీ కాన్ఫరెన్స్లు అయితేనేమి తగ్గించి మమ్మల్ని మాతో సాహిత్యంగా ఉండాలని ఈ శాంతియుత ర్యాలీ పరంగా తెలియజేసుకుంటున్నాము. ఇట్లు ఎమ్మినూర్ జేఏసీ.
పనిచేస్తున్నాను. నాతోటి ఉద్యోగస్తుడు ఎలాంటోడో మాకు తెలుసు. అలాగే మేము ఉద్యోగాలు తెచ్చుకోవడం మా తప్ప, మేము ఉద్యోగాలు చేయడం మాకు తప్ప. మేము ఉద్యోగం అంటే ఒక మా భద్రత కింద మేము ఇష్టపడి ఇదే ఉద్యోగంలోకి వచ్చాము. ఈ ఉద్యోగం చేస్తూ మేము మరణం పొందుతున్నామంటే మా బిడ్డలు ఏమవ్వాలి, మా కుటుంబం ఏమవ్వాలి? మేము ప్రతిసారి రోడ్ల మీద పడి ఎన్ని జీవితాలు ఇలా నాశనం అవ్వాలి, ఎంతమంది జీవితాలు కూడా ఇలా పోవాలి, ఎంతమంది జీవితాలు రోడ్ల మీదకి రావాలి? మేము ఒక సహోదరి కింద భావించి అతనికి హెల్త్ ఇష్యూస్ లేవండి, ఇతను పెట్టే ఆ ప్రెజర్ వల్ల, వర్క్ ప్రెజర్ వల్ల మేము ఇలాగా ఈ దినాన్న ప్రతి ఒక్క వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది. చివరికి ఆ వ్యక్తి కోల్పోయిన జీవితాన్ని మరుసటి రోజు తర్వాత రోజు మేము కూడా కోల్పోవాల్సి వస్తుందండి. అంత మెంటల్ టెన్షన్ అయిపోతున్నాం మేము ఈ వర్క్లోని. ఒకదాన్ని బట్టి ఒకటి మమ్మల్ని చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు. సెలవుకి రమ్మని చెప్తారు, సెలవుకి వచ్చిన తర్వాత టైం ఆయనే చెప్తారు. టైం చెప్పిన తర్వాత పలానా టైంకి వెళ్తే ఈ టైంలో కాదు, నీకు ఎన్ని సెలవులు కావాలంటే 2-3 అని చెప్తే 10 రోజులు పెట్టుకొని చెప్తారు. అంటే ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్స్ కూడా, సొంత పిల్లలకి ఏదన్నా అచ్చటముచ్చడం జరిగినా సరే దానికి కూడా, ఆరోగ్య సమస్యలకి పిల్లలు హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా మాకు అవకాశం లేకపోయింది. అంటే మేము చనిపోతున్నట్టు మా పిల్లలు కూడా మేము చంపేసుకోవాలా, రోడ్లు ఎక్కాలా? మేము 5 నుంచి 10 వరకు, 10 నుంచి 5 వరకు మేము వర్క్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఎక్స్ట్రా వర్కులు చెప్పి మా మైండ్లు పాడు చేసి మమ్మల్ని చాలా అనారోగ్యానికి గురి చేస్తున్నారండి. మేము ఒకవేళ ఉద్యోగంలో ఉంటూ చనిపోతే మా పిల్లలకి, మా కుటుంబానికి ఎవరు భరోసా అండి? అసలు మహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. చాలా బాధాకరమైన సంఘటన అనకాపల్లి జోన్లో జరిగింది. మరి అనకాపల్లి జోనల్ కమిషనర్ చక్రవర్తి నిరంకుశ వైఖరి, తీవ్ర వేధింపుల కారణం, అవసరమైన సమయంలో, అత్యవసరమైన సమయంలో కూడా సీఎల్స్ ఇవ్వని కారణంగా, టార్గెట్ చేసి వ్యక్తిగతంగా చాలా బాధించిన కారణంగా 9వ సచివాలయంలో పనిచేస్తున్న వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ శ్రీ నోకరాజు గారు దుర్మరణం పాలయ్యారు. ఆయనది మరణం కాదు, ఆయనది మేము చక్రవర్తి గారు చేసిన హత్యగా భావిస్తున్నాము. కాబట్టి చక్రవర్తి గారిని వెంటనే విధుల నుండి తొలగించి బర్తరఫ్ చేయవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాము. అంతేకాకుండా ఆ భార్య, ఆయన ఎవరైతే చనిపోయారో ఆ నోకరాజు గారి భార్య కూడా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ నమోదు చేసి ఉన్నారు. దాని ప్రకారం ఆయన తక్షణం అరెస్ట్ చేయవలసిందిగా కోరుకున్నాం. మరి అంతేకాకుండా ఈ సదరు జోనల్ కమిషనరు విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న కాలంలో 2 సెక్రటరీలు ఈయన బారిన పడి మరణించారు. అది చాలా బాధాకరం. మరలా అక్కడ నుంచి అవినీతి చక్రవర్తి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా వీళ్ళని బాధిస్తున్నాడు. ఎంత దుర్మార్గంగా బాధిస్తున్నాడంటే అర్ధరాత్రిలో, అపరాత్రులు అనకుండా కూడా టీసీలు పెడుతున్నాడు. మహిళా ఉద్యోగుల్ని వేధిస్తున్నాడు. మహిళా ఉద్యోగి ఎవరైనా సెలవు కావాల్సి వెళ్తే, అమ్మ మీ ఆయన ఉంటాడు కదా, మీ ఆయనకి చీర కట్టి, బొట్టు పెట్టి, కాటుకు పెట్టి ఆఫీసులో ఒకరోజు కూర్చోబెట్టు, నేను నీకు ఒకరోజు సెలవు ఇస్తాను అంటున్నాడు. ఎంత దారుణమైన విషయం అండి. ఇంకా కాకుండా మెటర్నిటీ లీవ్, పెటర్నిటీ లీవ్ కానీ అడిగితే, అమ్మ నీకు పెటర్నిటీ లీవ్ కావాలా, అంత అర్జెంట్ అయితే ఆఫీసులోనే కనేయి, ఆఫీసులో కనేస్తే అప్పుడు వచ్చి తీసుకెళ్తారులే అంటున్నాడు. ఇంత నీచమైన సంస్కృతి మన దేశంలో ఉందా? భారతీయ సంస్కృతి అంటే ఇదేనా? ఈ విధంగా మహిళల్ని ఏడుస్తుంటే, ఎంప్లాయీస్ని ఏడిపిస్తుంటే వాళ్ళు ఏ విధంగా ఉద్యోగం చేస్తారు? ఒక ఆర్గనైజేషనల్ బిహేవియర్ అనేది లేకుండా ఉండి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏ రోజు చచ్చిపోతామా, ఏ రోజు మనం బతుకుంటామా అని ఆలోచిస్తూ నిరంకుశం బాధతో ఉంటే ఉద్యోగులు ఏ విధంగా ఉద్యోగం చేస్తున్నారు? నిన్న కాక మొన్న మా మిత్రుడు పొద్దున్నే, నేను ఇవాళ ఈ జోనల్ కమిషనర్ బాధలు నేను పడలేను, నేను ఇవాళ ఇంక చచ్చిపోతాను, సూసైడ్ చేసుకుంటానని మిత్రుడికి చెప్తే, ఆ రోజు ఆ సచివాలయంలోని మిత్రులందరూ వెళ్ళి ఆ సెక్రటరీ ఇంట్లో పడుకుని వచ్చి ఏమీ అవ్వలేదు కదా అని మరుసటి రోజు ఆఫీస్కి తీసుకొచ్చారు. ఎంతటి నీచమైన పరిస్థితుల్లో ఈ సెక్రటరీ ఉంటే మరి ఖచ్చితంగా సిపిఎస్ ఉద్యోగులకి ఆశాజీవి అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మేము అలా చెప్తున్నామంటే, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ పెన్షన్, గ్రాడ్యుటీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ సీఎం చంద్రబాబు నాయుడు కలగజేసుకుని మా సిపి ఉద్యోగి మరణించారు కాబట్టి దానికి ప్రతిగా ఖచ్చితంగా అతని ఆత్మకు శాంతి కలగాలంటే ఈ జోనల్ కమిషనర్ చక్రవర్తిని బర్తరఫ్ చేసి విధుల నుండి తొలగించి అరెస్ట్ చేయాలని చెప్పి ఏపీ సిపిఎస్ఏ పక్షాన్ని మేము కోరి ప్రార్థిస్తున్నాము.